రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రాను నియమించారు. టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ ను నియమించింది ప్రభుత్వం. గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్ గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి, మల్టీ జోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడును నియమించగా మల్టీ జోన్ 2 ఐజీగా సత్యనారాయణ నియమించారు. హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్ గా డీసీపీ సురక్షిత మూర్తిని నియమించారు. మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామిని నియమించారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ ను నియమించింది ప్రభుత్వం. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ శాంతికుమారి ప్రకటించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనకి వివరాలు అందిస్తారు. ధనరాజ్, రాష్ట్రంలో ఐపీఎస్ లో బదిలీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? థ్యాంక్ యూ సౌజన్య. కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ డీజీపీగా జితేందర్ నియామకమయ్యారు. ఆయన 1992 బ్యాచ్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు వివిధ శాఖలలో నిర్వర్తించారు. ఆ తర్వాత కూడా తెలంగాణలో చూసినట్టయితే ముఖ్యంగా మరో 15 మంది ఐపీఎస్కు సంబంధించినటువంటి అధికారుల బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ 15 మంది ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారుల బదిలీలకు సంబంధించిన లిస్టు చూసినట్టయితే ఒకసారిగా ఈ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగాను మహేష్ భగవత్ పేరు రావడం జరిగింది. హోంగార్డ్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా ను బదిలీ చేశారు. అదేవిధంగా టీజీఎస్పీ బెటాలియన్ డీజీగా ఉన్నటువంటి సంజయ్ కుమార్కు స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్రను కూడా నియామకం చేపట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో అంటే తరుణ్ జోషిని బదిలీ చేస్తూ మల్టీ జోన్ ఆయన తరుణ్ జోషిని ఏసీబీ డైరెక్టర్ గాను ఆయనకు బదిలీ చేస్తూ తిరిగి సుధీర్ బాబుకు రాచకొండ ప్లేస్ను రీప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి నియామకమయ్యారు. మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని నియామకం చేయడం జరిగింది. అంతేకాకుండా రైల్వే రోడ్ సేఫ్టీ రమేష్ నాయుడును నియామకం చేస్తూ కూడా ప్రభుత్వం ఇందులో నియామకం చేపట్టడం జరిగింది. హైదరాబాద్ సిఆర్ అండ్ హెడ్ క్వార్టర్ డీసీపీగా రక్షితామూర్తితో పాటుగాను మెదక్ డిఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి పేరు, వనపర్తి ఎస్పీగా గిరిధరు, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి పేరుంది. అదేవిధంగా సౌత్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ పేరును కూడా ఇందులో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక కొత్త డీజీపీగా నియామకమైన తర్వాత కొద్ది క్షణాలలోనే 15 మందికి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారుల స్థానచలనం చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా ఆయన నేతృత్వంలో కూడా చాలా వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడేందుకు గాను అదేవిధంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వము చాలా వరకు పోలీస్ సంబంధించినటువంటి వ్యవహారాలలో అదేవిధంగా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో నేరాలను అరికట్టేందుకు అదేవిధంగా నక్సల్ సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పూర్తిగా కట్టడి చేయడము, అదేవిధంగా ఈ స్టేట్లో ఉన్నటువంటి ఏదైతే కరడుగట్టిన నేరగాలను అణిచివేయడముతో పాటుగాను సైబర్ సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలలో కట్టడి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నేరస్తులను పారదోలే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఈ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి మన ఐపీఎస్ అధికారి అయినటువంటి జితేందర్ను నియామకం చేపట్టడం జరిగింది రాష్ట్ర డీజీపీగా. ఆయన ఉమ్మడి రాష్ట్రంతో పాటుగాను తెలంగాణలో కూడా చాలా వరకు వివిధ శాఖలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టారు. గతంలో చూసినటువంటి యాంటీ నక్సల్స్ ఏరియా ఉన్నటువంటి ఏదైతే గుంటూరు కావచ్చు, విశాఖ, తెలంగాణ వంటి ప్రాంతంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారిగా అనుభవం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విజిలెన్స్ కమిషనర్గా డైరెక్టర్గా కొనసాగారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగినటువంటి జితేందర్ రెడ్డి నియామకం
చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కసరత్తు చేసింది. ఎలాంటి వివాదాస్పదకు సంబంధించినటువంటి వ్యవహారాలకు తావు లేకున్నటువంటి అధికారి అయినటువంటి ఐపీఎస్ జితేందర్ నియామకం చేపట్టారు. ఆయన గతంలో కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఏసీబీలో శాఖలో పనిచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినటువంటి సిబిఐ శాఖలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. హైదరాబాద్ పైన కూడా పట్టుంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలలో నక్సల్స్ ఏరివేతకు సంబంధించినటువంటి ఐజీగా ఆయన పనిచేశారు. మొదట చూసినట్టయితే ఆయన నిర్మల్లో ఏఎస్పీగాను, అదేవిధంగా బెల్లంపల్లిలో అడిషనల్ ఎస్పీగా కొనసాగినటువంటి జితేందర్కి సంబంధించినటువంటి కీ రోల్ బాధ్యతలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ఆయన బయోడేటాను ప్రొఫైల్ను పూర్తిగా చాలా వరకు స్క్రూటినింగ్ చేసి ఆయన నియామకాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉన్నతమైనటువంటి అధికారిని ఎంపిక చేయడంలో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచిగా వ్యవహరించి మొత్తం ఆయనకు రాష్ట్రం సంబంధించినటువంటి డీజీపీగా ఆయనకు పూర్తి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక ఇదే బాధ్యతలను ఇస్తూ కూడా మరికొంతమందికి స్థాన చలనం కలిగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం 15 మందికి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అయితే రైల్వే రోడ్ సేఫ్టీ విభాగానికి అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ను అడిషనల్ తెలంగాణ అడిషనల్ లా అండ్ ఆర్డర్ డీజీగాను కొనసాగిస్తూ కూడా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఇప్పుడున్నటువంటి రాచకొండ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి తరుణ్ జోషిని బదిలీ చేసి ఏసీబీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనర్గా తరుణ్ జోష్ ప్లేస్లలో చూసినట్టయితే సుధీర్ బాబు నియామకం కొనసాగుతుంది. మొత్తం మీద చూసినట్టయితే వివిధ శాఖలకు సంబంధించి పట్టున్న అధికారులను, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వాళ్ళకు సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి వివిధ శాఖలపై పట్టున్న అధికారుల ఎంపికను మొత్తానికి ప్రభుత్వం కసరత్తు చేసి వారికి కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చారు. గ్రేహౌండ్స్ సంబంధించినటువంటి విభాగానికి కూడా స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేయడం జరిగింది. మొత్తం ఈ ఏసీబీకి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ అవినీతి నిరోధక సంబంధించినటువంటి శాఖ డైరెక్టర్గాను తరుణ్ జోషి నియామకం చేపట్టడంలో ఈ కీలకమైనటువంటి పదవులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. అయితే అంతేకాకుండా మొత్తం మీద హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా మేరకు ప్రాధాన్యత కల్పిస్తూ డీజీగా స్వాతి లక్రా నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. లా అండ్ ఆర్డర్తో పాటుగాను మొత్తం వివిధ శాఖలకు సంబంధించినటువంటి విభాగాలలో వివిధ ఐపీఎస్ సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారులకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా మొత్తం ఈ హైదరాబాదు పోలీస్ కమిషనర్ నియామకం కావచ్చు, గతం సంబంధించి చూసినట్టయితే ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి సివి ఆనంద్కు బాధ్యతలు ఇవ్వడము, ఆ తర్వాత కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సిపిగా ఆయనకు ఛాన్స్ ఇవ్వడము, ఆ తర్వాత ఇప్పుడు 15 మందికి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు వివిధ సంబంధించినటువంటి ఐపీఎస్ల నియామకం చేపట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మార్కును చూపించేందుకు గాను ఐపీఎస్ అధికారులు కూడా ఆ దిశగా పనిచేయనున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వేలుకొని ఉన్నటువంటి కరడుగట్టినటువంటి నేరగాళ్లను ఎక్కడికక్కడ కట్టడి చేయడము, శాంతి భద్రతలను కాపాడేందుకు గాను ఈ ఐపీఎస్ సంబంధించినటువంటి వివిధ కీలక విభాగాల్లో పనిచేసే అధికారులను వారికి కీలక బాధ్యతలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులను వెలువడించడం జరిగింది. సౌజన్య.